వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఇంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ కోర్స్ లో జాయిన్ అవ్వాలి, ఎటువంటి కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ చదివితే మంచి ప్లేస్మెంట్ వస్తుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వస్తుంటాయి. విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే కోర్సు ఎంపిక, కాలేజ్ ఎంపికతో ఇవి చాలా కీలకమైనవి. ఇటువంటి విషయాలపై చర్చించడానికే మనతో పాటు ఉన్నారు టిఎంయు యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రతినిధి శ్రీఆర్ క్రాంతికార్ గారు మరియు ప్రముఖ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ సాయి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సాయి గారు, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. నమస్తే మేడం. హలో క్రాంతికార్ గారు, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. నమస్తే మేడం. సాయి గారు, అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్ అయిపోగానే వాళ్ళ పిల్లల్ని ఏ కోర్సులో జాయిన్ చేయాలి అనే టెన్షన్ విద్యార్థుల కంటే తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అంటే ఒక కన్ఫ్యూజన్ మైండ్ సెట్ తో ఉంటున్నారు పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ. మీరేం చెప్తారు? ఎస్ మేడం, మీరు అన్నది 100% కరెక్ట్. ఈ రోజుల్లో పేరెంట్స్కి అయితేనేమి, స్టూడెంట్స్కి అయితేనేమి ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది చాలా టెన్షన్ ఎక్కువైంది. అది ఎక్కువ అవటం దేనికంటే బయట పరిస్థితులను మనం చూసినట్లయితే విపరీతమైన పోటీతత్వం ఉంది. అంటే ఏ కోర్సు చేసినా సరే ఉద్యోగం వచ్చేస్తుంది, ఎక్కడ జాయిన్ అయినా సరే భవిష్యత్తు ఉంటుంది అనే గ్యారంటీ ఈరోజు అయితే మనకు బయట లేదు. సో ఒక కోర్సులో కానీ జాయిన్ అయినట్టయితే ఆ కోర్సు వాళ్ళ తాలూకా లైఫ్ని, వాళ్ళ తాలూకా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అంటే మనం ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు చదివిన తర్వాత మనం ఏ కోర్స్ అయితే చదువుతామో ఆ కోర్సు మీదే మనం చేసే ఉద్యోగం అనేది ఆధారపడి ఉంటుంది. ఆ ఉద్యోగం మనం రిటైర్ అయ్యేంత వరకు చేస్తాము. అంటే దాదాపు 40 సంవత్సరాలు మన కెరీర్ ఉంటుంది. 20 ఇయర్స్లో స్టార్ట్ అయితే 60 ఇయర్స్ వరకు వాళ్ళు అదే పని చేస్తారు. ఆ పని ద్వారా వాళ్ళకి శాలరీ రూపంలో లేకపోతే మనీ వస్తుంది. సో ఇట్లాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మనం ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది యూటర్న్ డెసిషన్ అంటాం. అంటే వాళ్ళ జీవితాన్ని నిర్ణయించే డెసిషన్. సో ఈరోజు మనం బయట చూసినట్లయితే చాలా రకాలైన కోర్సులు ఉన్నాయి. కాలేజీలు చూస్తే మన దేశం మొత్తం మీద ఒక 50,000కు పైన కాలేజీలు ఉన్నాయి. సో మనకి వినిపిస్తుంటాయి చాలా, ఈ కోర్స్ చేస్తే మంచిది, ఈ కోర్స్ చేస్తే మంచిది, ఇక్కడ చదివితే మంచిది అని. సో ఇలాంటప్పుడు మల్టిపుల్గా రకరకాలైన వినబడుతూ ఉంటాయి కాబట్టి జనరల్గా కన్ఫ్యూజన్ అనేది, టెన్షన్ అనేది 100% క్రియేట్ అవుతుంది. సో ఎవరైతే ఈ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీగా ఒక మంచి నిర్ణయం తీసుకోగలరో సో ఆ నిర్ణయం బట్టే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది మనం గతంలోనే గమనించాం. ఎవరైతే మంచి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారో, ఎవరైతే మంచి డిమాండ్ ఉన్న, అంటే ఫ్యూచర్లో డిమాండ్ ఉన్న కోర్సెస్ని ఇప్పుడు చేస్తారో వాళ్ళ కోర్స్ కంప్లీట్ అవ్వగానే క్యాంపస్లోనే వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చి అక్కడి నుంచి వాళ్ళ కెరీర్ గ్రాఫ్ అనేది ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు సాగుతుంది. పొరపాటున వాళ్ళు రాంగ్ కోర్సులోకి కానీ లేదంటే రాంగ్ చాయిస్లోకి కానీ వెళ్తే వాళ్ళ కెరీర్ అప్ అండ్ డౌన్స్ ఉంటే బయట కూడా మనం చూస్తుంటాము. చాలా మంది ఇప్పుడు చిన్న చిన్న జాబ్స్లోని సెటిల్ అవుతూ ఉంటారు. ఇంజనీరింగ్ చేసి కూడా వాళ్ళు చిన్న చిన్న అన్రిలేటెడ్, వాళ్ళ చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తుండటం మనం చూస్తాం. సో నేను తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఇచ్చే ఒకే సూచన ఏంటంటే, ఎస్ ఇది క్రూషియల్ డెసిషన్. ఈ క్రూషియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. 1, మనం ఎక్కడికి వెళ్ళి చదవబోతున్నాము. 2, మనం ఏ కోర్సుని చదవబోతున్నాం. మనం చదివే కోర్సుకి ఫ్యూచర్లో ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, మనము చదవబోయే కాలేజ్కి ఎటువంటి గుర్తింపులు ఉన్నాయి, అది ఎంత పెద్దది, గతంలో అక్కడ చదివిన విద్యార్థులకు ఎటువంటి ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఇలాంటివి కానీ వాళ్ళు తెలుసుకోగలిగితే ఈ టెన్షన్ నుంచి, ఈ కన్ఫ్యూజన్ నుంచి చాలా ఈజీగా బయటపడతారు మేడం. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కెరీర్ లో బెస్ట్ గా ఉండాలి అని అంటే ముందుగా ఎంచుకునే కోర్సు బాగుండాలి, అండ్ జాయిన్ అయ్యే కాలేజ్ యూనివర్సిటీ కూడా చాలా బాగుండాలి అంటారు మీరు. సో దానికి నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మన క్రాంతికార్ గారు ఉన్నారు, టిఎంయు యూనివర్సిటీ, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ గురించి తీసుకుందాము. ఇక్కడ స్టూడెంట్స్కి ఫ్యూచర్ ఓరియంటెడ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మన భవిష్యత్ అంతా కూడా టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తుంది. భవిష్యత్ అంతా కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్లో ఇప్పుడు మనం చాలా డెవలప్మెంట్స్ చూస్తున్నాము. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, చాట్ జీటీపీ కావచ్చు, ఇట్లాంటివి చాలా రకాలైన అడ్వాన్స్మెంట్స్
చూస్తున్నాం. అలాగే బయాలజీ రిలేటెడ్ స్టూడెంట్స్కి మనం తీసుకున్నట్టయితే వాళ్ళకి కూడా ఫ్యూచర్లో చాలా రకాలైన ఎవెన్యూస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. మరి టిఎంయు యూనివర్సిటీలో మనం బిఎస్సి మెడికల్ అని ఇప్పుడు ఒక కొత్త కోర్సు వచ్చింది. సో ఇది ఫ్యూచర్లో చాలా ఇంపార్టెన్స్ కలిగిన కోర్సు. అట్లాగే ఫారెన్సిక్ సైన్స్, మనం ఈరోజు బయట ఎన్నో రకాలైన క్రైమ్స్ చూస్తున్నాము, వాటన్నిటికీ ఎవిడెన్సెస్ కావాలి, వాటిని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫారెన్సిక్స్ వాళ్ళకి ఎక్స్పర్ట్స్ కావాలి. అలాగే బైపీసీ స్టూడెంట్స్కి మెడికల్ అలైడ్ కోర్సెస్ కూడా టిఎంయులో చాలా రకాలైన మంచి కోర్సెస్ ఈరోజు అవైలబిలిటీలో ఉన్నాయి. అది ఆప్టిమెట్రీ కావచ్చు, రేడియాలజీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు. సో ఇట్లాంటి మంచి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ డ్రైవెన్ కోర్సెస్ అంటాం. భవిష్యత్తులో మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేలల్లో ఈ రంగాల్లో క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ ఎప్పటి నుంచే వాటిని అందిపుచ్చుకోగలిగితే తప్పకుండా మంచి కెరీర్లో వాళ్ళు సెటిల్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే ఇనిషియేషన్ కూడా, ఇప్పుడు టిఎంయు తీసుకుందాము, వ్యాస్ట్ క్యాంపస్, ఒక 130 ఎకరాల్లో ఉంటుంది. అక్కడ ఫ్యాకల్టీ 1000+ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఒక 1500కు పైగా పేటెంట్స్ని తెచ్చుకున్నారు. వాళ్ళకి చాలా రకాలైన కొలాబరేషన్స్ ఉన్నాయి. మరి ఇంత మంచి ఇనిషియేషన్లో కానీ స్టూడెంట్ ఒక మంచి కోర్సు చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ కెరీర్ అనేది 100% ముందుకి బాగా భవిష్యత్తులో వెళ్తుంది అని నేను చెప్తాను. ఓకే, క్రాంతికార్ గారు, అంటే సాయి గారు చెప్తున్నారంటే కెరీర్ బాగుండాలి అని అంటే మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. మంచి కాలేజ్ అనగానే నాకు మనం టిఎంయు యూనివర్సిటీ గురించి వింటుంటాం. టిఎంయు యూనివర్సిటీ ప్రత్యేకతలు ఏంటి? టీవీ చూస్తున్న విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులకు కానీ మీరేం చెప్తారు? మా యూనివర్సిటీ ఒకసారి మీరు విజువల్గా చూద్దాం మేడం. విజువల్గా చూస్తే మీకు కూడా మా యూనివర్సిటీ గురించి క్లారిటీ వస్తుంది. ఎస్, నిజంగానే విజువల్గా చూస్తే బాగుంటుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూడలేం కాబట్టి విజువల్గా చూస్తే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక మంచి క్లారిటీ వస్తుంది. క్రాంతికార్ గారు, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. క్యాంపస్ చాలా స్పేషియస్ గా ఉంది. వాట్ నాట్ అన్ని ఉన్నాయి. యోగా నుంచి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంది, మంచి ఫుడ్ ఉంది, అండ్ స్పేషియస్ గా ఉంది. ఫ్యాకల్టీ పరంగా కానీ అందరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు కొంచెం ఒక క్లారిటీ వస్తుంది. అంటే విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ ఇప్పుడు ఈ ఏవి చూసిన తర్వాత వాళ్ళు ఒక క్లారిటీకి వస్తారు. అండ్ చాలా బాగుంది. సాయి గారు, మనం చూసాం ఇప్పటి వరకు క్యాంపస్ కి సంబంధించిన ఏవిని చూసాం. విద్యార్థులు ఏ కోర్సు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ స్పెషల్లీ బ్రాంచెస్ ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, మీరేం చెప్తారు? వెరీ యాప్ట్ క్వశ్చన్ మేడం మీరు అడిగింది. సో స్టూడెంట్స్ ఏ కోర్సుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అనేది వెరీ క్రూషియల్ పాయింట్. జనరల్గా మనకి బయట చూసినట్లయితే స్టూడెంట్స్కి ఒక కాలేజే అవైలబిలిటీ ఉంటుంది. అంటే కాలేజులో చాలా లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ టిఎంయు తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అని అంటున్నాం. అంటే ఇది ఒక యూనివర్సిటీ. ఎంత పెద్ద యూనివర్సిటీ అంటే నియర్లీ 150+ కోర్సెస్ని ఇక్కడ ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. సో ఒక స్టూడెంట్ ఒక కాలేజ్కి వెళ్తే ఆ కాలేజ్లో డిగ్రీ లెవెల్లో మహా అయితే ఒక 2 కోర్సులో 3 కోర్సులో ఆఫర్ చేస్తారు. స్టూడెంట్కి అక్కడ చాయిస్ ఆ 2 కోర్సులకి 3 కోర్సులకి మాత్రమే పరిమితమై ఉంటుంది. మరి టిఎంయు లాంటి యూనివర్సిటీలోకి వచ్చినట్టయితే ఒక 150 కోర్సెస్ ఉంటాయి. సో ఈ 150 కోర్సెస్లో ఏ కోర్సెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి మేజర్ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ మనం యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే ఈ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటుంది, అట్లాగే ఫార్మసీ స్కూల్ ఉంటుంది, అట్లాగే మనకి ఇంజనీరింగు, ఇన్ని రకాలైన నర్సింగు, రకరకాలైన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ ఫస్ట్ ఏం చేయాలి అంటే నాకు ఎటువైపు వెళ్ళాలని ఉన్నది అనేది, అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ముందు నుంచి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. అంటే కొంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటే, కొంతమంది మంచి సైంటిస్ట్ అవ్వాలనుకుంటారు, కొంతమంది మంచి ఎంఎన్సి కంపెనీలో పెద్ద ప్యాకేజ్తో జాబ్ చేయాలనుకుంటారు, కొంతమందికి రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, రకరకాలైన ఇంట్రెస్ట్స్తో స్టూడెంట్స్ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మనం చూడాలి. తర్వాత ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్న కోర్సెస్లో ఇక్కడ అగ్రికల్చర్ బిఎస్సీ అనేది మంచి కోర్సు. సో ఈ కోర్సు 4 years ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఐసీఆర్తో గుర్తింపు పొందిన యూనివర్సిటీ కాబట్టి, అంటే వీళ్ళ కోర్సు ఐసీఆర్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది కాబట్టి వీళ్ళకి మంచి జాబ్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. అట్లాగే సబ్జెక్ట్ పరంగా మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ మంచి ల్యాబ్స్ ఇవన్నీ ఉండటం చేత వాళ్ళకి ప్రాక్టికల్
ఎక్స్పోజర్ కూడా బాగుంటుంది. అట్లాగే ఇంజనీరింగ్ సైడ్ తీసుకున్నట్లయితే చాలా రకాలైన కంపెనీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి. ఐబిఎంతో కానీ, గూగుల్తో కానీ, క్యాప్జెమినీతో కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలతో వీళ్ళకి ఒక రకమైన ఎంఓయూస్, అంటే వీళ్ళ స్టూడెంట్స్కి, టీఎంయూలో చదివే స్టూడెంట్స్కి వాళ్ళే వచ్చి కొంత అప్డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వటము, అట్లాగే కరెంటు సినారియోస్లో ఏ టెక్నాలజీస్ మీద అయితే వర్క్ అవుతుందో ఆ టెక్నాలజీస్ని వీళ్ళు స్టూడెంట్స్కి నేర్పించటము అనేది జరుగుతుంది. అట్లాగే వీళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు స్టూడెంట్స్ని, అంటే టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే స్టూడెంట్సే వాళ్ళు ఏదైనా కొత్తది కనిపెట్టే విధంగా ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి పర్టికులర్ కోర్సెస్లో లైక్ అగ్రికల్చర్ బిఎస్సిలో కానీ, లేదు అంటే బయోటెక్నాలజీలో కానీ వాళ్ళు కొత్త రకమైన రీసెర్చ్ని, వాళ్ళు కూడా పేటెంట్స్ని ఇక్కడ తీసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ యూనివర్సిటీలో స్కాలర్షిప్ స్కీమ్స్ ఉంటాయి. స్కాలర్షిప్ స్కీమ్స్ వల్ల స్టూడెంట్కి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఫీజెస్ అనేవి కొద్దిగా తగ్గుతాయి. తర్వాత మీరు ఇక్కడ అకామిడేషన్ చూసినట్లయితే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ ఒకే క్యాంపస్లో రకరకాలైన డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి తనకి ఎక్స్పోజర్ అనేది వస్తుంది. సో ఏ కోర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో కోర్స్తో పాటు అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరు, మిగతా బ్రాంచెస్ ఏమున్నాయి, ఎన్ని కొలాబరేషన్స్ ఉన్నాయి, అక్రిడేషన్స్ ఎట్లాగున్నాయి, ఇవన్నీ చూడాలి. సో NAAC అక్రిడేషన్ ఉంది, అలాగే NAB NAB ఉంది, అలాగే NIRF ర్యాంకింగ్ ఉంది, UGC దగ్గర నుంచి TMUకి స్పెషల్ స్టేటస్ ఉంది. సో ఇట్లాంటి అనేకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కోర్సునైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కోర్సుకి రిలేటెడ్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మరి నేను ఒక బైపీసీ స్టూడెంట్ని, నాకు ఒక 20 రకాలైన కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చర్ బిఎస్సి చేస్తే మంచిదా, ఫారెన్సిక్ సైన్స్ చేస్తే మంచిదా, నర్సింగ్ చేస్తే మంచిదా, బీఫార్మసీ చేస్తే మంచిదా, ఇట్లాంటివి ఉన్నాయి. సో దీనికి ఏం చేయాలంటే స్టూడెంట్ రావాలి, వచ్చి మన అడ్మిషన్స్ కోఆర్డినేటర్స్ క్రాంతి గారు లాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వందల వేల మంది స్టూడెంట్స్కి గైడ్ చేశారు కాబట్టి, వాళ్ళకి దిశానిర్దేశం చేశారు కాబట్టి కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఈ స్టూడెంట్ పర్టికులర్ కోర్సుకి మ్యాచ్ అవుతారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అంటే ఒక స్టూడెంట్ ఒక కోర్సు చేద్దాం అనుకుంటాడు, ఎస్ బాగుంటుంది, కోర్సు బాగుందని అందరూ చెప్తున్నారు, కానీ స్టూడెంట్ తాలూకా స్కిల్స్, స్టూడెంట్స్ తాలూకా ఎబిలిటీస్ ఆ కోర్సుకి సెట్ అవ్వవు అనుకునేటప్పుడు క్రాంతి గారు లాంటి వారు మీకు ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఇందులో అయితే మీకు ఇట్లా మంచి ఫ్యూచర్ ఉంటుంది అడ్వైస్ చేస్తారు, కూర్చోబెడతారు, ప్రతి కోర్సు గురించి డీటెయిల్డ్గా చెప్తారు. ఇక్కడ మనకి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ప్రతి కోర్సు గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయలేము. సో క్రాంతి గారి దగ్గరికి వెళ్ళినట్టయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దట్ స్టూడెంట్ కెన్ సెలెక్ట్ వాట్ కోర్స్ ఈజ్ బెస్ట్ సూటబుల్ టు హిమ్ ఆర్ హర్. అంటే ఉన్న టైంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్రాంతికార్ గారు చెప్పండి మీరు. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి మనకు అదేవిధంగా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే మీకు అక్కడ మేము గైడెన్స్ అనేది ఇస్తాము. ఓకే సాయి గారు, అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ కాలేజ్ ఎనీ యూనివర్సిటీ. సో ఫ్యాకల్టీ పరంగా మన దగ్గర ఎలా ఉంది సార్? ఫ్యాకల్టీ విషయము బాగుంది కాబట్టే మీకు అన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి, అన్ని అక్రిడేషన్స్ వచ్చినాయి, అన్ని అవార్డ్స్ వచ్చినాయి, ప్లేస్మెంట్ రికార్డ్ అంతా బాగుంది. ఫ్యాకల్టీయే వీక్ అనుకుంటే అసలు అన్నీ రావు. సో ఇక్కడ ఉండే మనకి రెగ్యులర్ ఫ్యాకల్టీయే 800+ రెగ్యులర్ ఫ్యాకల్టీ ప్లస్ బయట నుంచి ఒక 200 మంది గెస్ట్ ఫ్యాకల్టీస్, ఇంటర్నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీస్ వస్తారు. ఫ్యాకల్టీస్తో పాటు ఇక్కడ స్టూడెంట్స్కి రకరకాలైన యాక్టివిటీస్ ఉంటాయి. అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఎప్పుడు కూడా స్టడీసే కాదు, వాళ్ళకి కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కొంత స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి, కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడైతే మనకి లభిస్తాయో అటువంటి ప్లేస్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు బాగా షైన్ అవుతారు. సో ఒకదానికొకటి కాంప్లిమెంట్గా ఉంటాయి. ఎప్పుడు చదవంటే షైన్ అవ్వలేరు. సో ఇట్లాంటివన్నీ మనకి ఒకే చోట దొరుకుతున్నాయి కాబట్టి వీటిని స్టూడెంట్స్ ఇంకా బాగా తెలుసుకొని వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. ఓకే సాయి గారు, అండ్ అకామిడేషన్ చాలా ఇంపార్టెంట్, చదువుకునే ముందు హెల్త్ కూడా ఇంకా ఇంపార్టెంట్. ఫుడ్కి సంబంధించి ఇదంతా ఎలా ఉంది సార్ యూనివర్సిటీలో?
యూనివర్సిటీలో అంటే నాకు గతంలో అక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ లేదంటే అలూమిని కానీ తర్వాత పేరెంట్స్ కానీ వాళ్ళు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే హెల్త్ అన్నారు మీరు ఇందాకలా, ఇక్కడ టిఎంయు యూనివర్సిటీకి ఓన్ మెడికల్ కాలేజ్ ఉంది. సో యూనివర్సిటీలోనే మెడికల్ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ క్యాంపస్లోనే హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కి హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ పరంగా అంటారా, మీకు లాట్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. హాస్టల్లో ఉండే మెస్తో పాటు వాళ్ళు డిఫరెంట్ ఫుడ్స్ అనే వాటిని ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే అకామిడేషన్ కూడా మంచి అకామిడేషన్ రీజనబుల్ ప్రైస్లో వాళ్ళకి ఎయిర్ కండిషన్డ్, డీలక్స్, నాన్ ఎయిర్ కండిషన్డ్ రకరకాలైన స్టేజెస్లో వాళ్ళకు ఉంటాయి. సో వన్స్ వాళ్ళు కానీ క్రాంతికార్ గారిని అప్రోచ్ అయితే క్రాంతికార్ గారు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని, బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ఇంటరాక్ట్ చేస్తారు. అట్లాగే ఎవరికైతే క్యాంపస్ విజిట్ చేయాలని ఉందో ఒకసారి తీసుకెళ్ళి కూడా క్యాంపస్ని ఫిజికల్గా చూపించడం అది జరుగుతుంది. సో పేరెంట్స్కి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా క్లియర్ చేస్తారు క్రాంతికార్ గారు. క్రాంతికార్ గారు అంటే అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పేరెంట్స్ ఆడపిల్లని చదువుకోవడానికి పంపించిన 1-2 సార్లు ఆలోచిస్తుంటారు. అంటే మన యూనివర్సిటీలో వాళ్ళ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే తల్లిదండ్రులకు భరోసా అనేది ఒకటి ఉండాలి కదా మేడం. మా యూనివర్సిటీ క్యాంపస్ లోపలనే హాస్టల్స్ ఉంటాయి. దాదాపుగా 3600 CCTV కెమెరాస్ ఉంటాయి. మనకు విత్ ఇన్ సపరేట్గా బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్స్ ఉన్నాయి. మన తెలుగు పిల్లలు దాదాపుగా 500 to 600 పిల్లలు ఉన్నారు. మనకి అరౌండ్ 300+ గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం. మనకు ఆ సెక్యూరిటీ పరంగా ఏమీ ఇబ్బంది లేదు మేడం. ఓకే అండి. సాయి గారు మీరు చెప్పండి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అడ్మిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? అడ్మిషన్ ప్రాసెస్ కోసము చాలా వెరీ సింపుల్ మేడం. అయితే అడ్మిషన్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. సో ఒక రకమైన చిన్న స్క్రీనింగ్ అనేది ఉంటుంది. వీళ్ళకి మొత్తం అసలు మళ్ళీ చెప్తారు కోర్సు డ్యూరేషన్ ఎంత, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటి, ఇవన్నిటినీ స్టూడెంట్ పేరెంట్ క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అప్లికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆర్డర్ ఆఫ్ మెరిట్, కొన్ని డైరెక్ట్ అడ్మిషన్స్ ఇట్లా ఉంటాయి. వీటికి సంబంధించి నాకంటే కూడా అడ్మిషన్స్కి రిలేటెడ్ ఆంధ్ర తెలంగాణలో అఫీషియల్ కోఆర్డినేటర్ మన క్రాంతికార్ గారు కాబట్టి వాళ్ళు బెటర్గా గైడ్ చేస్తారు. క్రాంతికార్ గారు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్? మేడం మా హెడ్ ఆఫీస్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాల్ చేస్తే మాకు తెలుగు రాష్ట్రాలలో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవడానికి మా టీం సపోర్ట్ చేస్తాం. అంటే ఎక్కడెక్కడ బ్రాంచెస్? మాకు విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, వరంగల్ ఉంది అండ్ హైదరాబాద్ ఉన్నాయి మేడం. ఓకే అండి. సాగర్, ఫైనల్ గా టిఎంయు యూనివర్సిటీ గురించి టీవీ చూస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే, మీరు మంచి కోర్సు సెలెక్ట్ చేసుకోండి, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండిటి మీదే మీ తాలూకా భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. సో టిఎంయు యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మీకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ప్లేస్మెంట్స్ ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ 87% అక్కడ మనకు ఉంది. సో కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వన్స్ మీరు మిగతా వాటితో కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, బయట ఎట్లా ఉన్నారు, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎలా ఉన్నాయి, నాకు ఏ కోర్స్ అయితే బెటరు అనేది ఒకసారి మీరు క్రాంతికార్ లాంటి మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో కూర్చుని మాట్లాడి డిసైడ్ అవ్వండి అనేది నా అడ్వైస్. ఓకే సాయి గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉన్న డౌట్స్ అన్నిటి కూడా క్లియర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతికార్ గారు. థ్యాంక్ యూ సో మచ్.